హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, చాలామంది నేమ్ కరెక్షన్ తీసుకున్న వాళ్ళు సర్టిఫికెట్లో కూడా నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉన్నదా, అలా చేంజ్ చేసుకుంటేనే ఆ నేమ్ కరెక్షన్ తీసుకున్న ఫలితం అనేది దక్కుతుందా అనే ఆలోచనతో ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక అవగాహన మీకు కలిగేలా నేను ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఒక్కసారి మన సాంప్రదాయ విషయాలని చూద్దామండి. గతంలో మన పూర్వీకులు పెద్దలు ఏం చెప్పేవాళ్ళంటే, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మ్యారేజెస్ జరిగేటప్పుడు కానీ, లేదా ఇంకేదైనా విషయాల్లో కానీ మనల్ని వారు ప్రశ్నించేటప్పుడు మీ యొక్క నామము ఏమిటి, మీ యొక్క వ్యవహారిక నామం ఏమిటి, మీ నామం ఏమిటి, వ్యవహారిక నామం ఏమిటి అని అడుగుతాం పరిపాటి. నామము, వ్యవహారిక నామము. ఎందుకు అంటే, ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎంతో అభివృద్ధి చెందామని మనం అనుకుంటున్నాం ఇప్పుడు, కానీ మన పూర్వీకులు ఎప్పుడో సైన్స్లో అభివృద్ధి చెందారు. వారికి తెలుసు ఏమని, నామము అంటే తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు. ఇది మనం సర్టిఫికెట్లోకి ఎక్కిస్తాం, రికార్డులోకి ఎక్కిస్తాం, కాబట్టి అది న్యూట్రల్ అయిపోతుంది. దాని వలన ఎలాంటి లాభము ఉండదు, ఎలాంటి నష్టము ఉండదు అని వందల సంవత్సరాల క్రితమే మన వాళ్ళకు తెలుసు. అందుకే దానికి నామము అని పేరు పెట్టారు. అది ఎందుకు, ఎప్పుడైనా ఏవైనా జనాభా లెక్కలు వచ్చినప్పుడు, ఏవైనా రేషన్ కార్డుకు సంబంధించిన విషయాలు జరిగేటప్పుడు, లేదంటే మనం గుడులకి గోపురాలకి చందాలు ఇచ్చేటప్పుడు ఆ పేరు రాయటానికో ఉపయోగిస్తాం. లేదు, మనం ఏదన్నా ఒక బ్యాంకుకి వెళ్ళాం, అమౌంట్ వేయటానికి తీయటానికి ఉపయోగిస్తాం. మనకేం పని లేదా, రోజు పోయి బ్యాంకులో కూర్చుంటామా? కాదు కదా, ఎప్పుడో ఒకసారి. అలాగే ఓటు ఎప్పుడో 5 ఏళ్ళకు ఒకసారి వేస్తాం, అప్పుడు ఉపయోగిస్తాం. అలాగే జాబు, ఒక్కసారి జాబ్ అప్పుడు సర్టిఫికేట్లు ఉపయోగిస్తే ఇంకేం పని వాడుతాం మనకి. సో ఈ యొక్క నామము అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే సర్టిఫికెట్ నేమ్. ఒకప్పుడు మన పెద్దలు ఉపయోగించిన నామము అనేది ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న సర్టిఫికెట్ నేమ్. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, సర్టిఫికెట్ నేమ్ వల్ల ఏమీ యూజ్ ఉండదు. అలాంటప్పుడు మనం ఎంతో ఇష్టంగా 14 డైమెన్షన్స్లో తీసుకున్నటువంటి కరెక్షన్ ఉన్న నేముని ఎందుకండి సర్టిఫికెట్లోకి ఎక్కించాలి చెప్పండి. ఓకే, ఇక వ్యవహారిక నామము అంటే న్యూమరాలజీ కరెక్షన్ నేమ్. న్యూమరాలజీ కరెక్షన్ నేమ్. ఒకప్పుడు వ్యవహారిక నామంగా తీసుకునేటువంటి దానిని ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం న్యూమరాలజీ కరెక్షన్ నేమ్ అని. అయితే ఈ న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోని వాళ్ళు కూడా వ్యవహారిక నామాన్ని ఉపయోగిస్తారు. దానినే కాలింగ్ నేమ్ అంటాం. కాలింగ్ నేమ్. కాలింగ్ నేమ్ అంటే నామము అంటే సర్టిఫికెట్ నేమ్, వ్యవహారిక నామము అంటే కాలింగ్ నేమ్ ఆర్ న్యూమరాలజీ కరెక్షన్ నేమ్. ఒక వ్యక్తి న్యూమరాలజీ కరెక్షన్ తీసుకునేటప్పటికే మనం ఏమడుగుతాం, మీ నేమ్ ఏంటి, మీ కాలింగ్ నేమ్ ఏంటి అంటే అర్థం ఏంటి, మీ నామము ఏమిటి, మీ వ్యవహారిక నామం ఏమిటి. మనం దేని మీద వర్క్ చేస్తాం, వ్యవహారిక నామం మీదనే వర్క్ చేస్తాం. సో ఇది మనం ఇప్పుడు కొత్తగా ఉపయోగిస్తుందైతే కాదు, కానీ మనం సాంప్రదాయ విషయాలలో డీప్గా వెళ్ళిన మనకి ఈ యొక్క డిఫరెన్స్ తెలియక ఉండటంతో ఇప్పుడు మనం దాన్ని పాశ్చాత్యుల నుంచి తీసుకొని
మనదే అయిన న్యూమరాలజీని పాశ్చాత్యుల నుంచి తీసుకొని మనం మరలా మన యొక్క 100 సంవత్సరాల సాంప్రదాయక విలువల్ని సైంటిఫిక్ విలువలతో బేరేజీ వేసుకొని చేస్తున్నాం. ఇది ఒక అవగాహన కోసం. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే వారి యొక్క పిల్లల పేర్లు పైన అసలు ఇబ్బడి ముబ్బడిగా పరిశోధనలు చేస్తుంటారు. ఎవరి పరిశోధనలు చేయాలండి? ఆ సబ్జెక్టు మీద ఎంతో కొంత ప్రావీణ్యత సాధించి గురువు సమక్షంలో అప్పుడు పరిశోధనలు చేయాలి. అంతేగాని ఎవరెవరో చెప్పినటువంటి న్యూమరాలజిస్టులు అనబడే కొందరు చెప్పినటువంటి ఆ మాటలనే వింటూ వారికే తెలిసినట్టు మా పిల్లల్లో అది ఉండాలి, నా పేరులో ఇది ఉండాలి అనడం ఏమాత్రము సబబు? అలాంటి వాళ్ళు మనకెంతో విలువైనటువంటి 14 డైమెన్షన్స్ న్యూమరాలజీలోకి వచ్చి ఎందుకు టైముని డబ్బుని వేస్ట్ చేసుకోవటం? అది యూజ్ ఉండదు కదా. ఓకే, ఇంకొంతమంది ఏం చేస్తారంటే వారికి పొలిటికల్గా పలుకుబడి ఉంటుంది. ఏమండి మీరు నేమ్ కరెక్షన్ చేయగానే మేము వాటిని సర్టిఫికేట్లోకి ఎక్కిస్తామండి, అది మాకు ఈజీనే, మేము గజెట్ చేసుకుంటాం అని కొంతమంది అంటారు. అసలు ఎందుకండి? అవసరం లేదు అని నేను చెప్తున్నాను. దాన్ని అలా చేసుకుంటాం ఇలా చేసుకుంటాం అంటారు. అది చూసి కొంతమంది ఏమండి మాకు టఫ్గా ఉంది, అది అవ్వట్లేదు, సర్టిఫికెట్లో చాలా ప్రాసెస్ ఉంది, చాలా డబ్బు ఖర్చు అవుతుంది, మాకు ఆ పలుకుబడి లేదని కొంతమంది అంటారు. ఇవన్నీ కూడా అనవసరం అండి. అయితే ఇప్పుడు మీకు కలిగేటువంటి సందేహం ఏంటంటే మరి ఎన్ని అనవసరమైతే మరి మన యొక్క న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకున్న ఈ నేము మరి ఎలా మనకి మేలు చేస్తుంది? మరి అందరూ నామము వ్యవహారిక నామము సరే మనం చెప్పుకున్నట్టే సర్టిఫికెట్ నేము కాలింగ్ నేముదే కదా పనిచేస్తుందంటారు. మరి మీరేంటి దాన్ని సర్టిఫికెట్లోకి ఎక్కించకుండానే మళ్ళీ న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసి దాన్ని ఎవరో పిలవరు, కొత్తగా ఆ కాలింగ్ నేమే పిలుస్తుంటారు. మరి ఎలా మాకు అది ఉపయోగపడుతుంది అనే సందేహము మీకు వస్తుంది మరలా. ఓకే, ఆ విషయంలో కూడా మనం ఒక అవగాహనకు వద్దామండి. అదేంటంటే సర్టిఫికెట్ నేమ్, కాలింగ్ నేమ్ ఈ రెండు తీసుకుంటే కాలింగ్ నేమ్ యొక్క ఆ యొక్క పవర్ అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఆ పవరే మీపై ఉంటుంది అనేది 100కి 100% రైట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే కదా మేము డీటెయిల్ తీసుకున్నప్పుడు ఆ కాలింగ్ నేమ్ కూడా చెప్పండి అంటాము. చెప్పండి అని ఆ కాలింగ్ నేమ్ కనుక వైబ్రేషన్లో ఉంటేనేమో మేము ఏ నేమ్ పెట్టినా అదిగో ఆ పేరుతో కూడా పిలుచుకోవచ్చు అంటాం. మరి అది కనుక వైబ్రేషన్ లేదనుకోండి సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించండి అంటాం. అంటే ఏం చేయాలి? కొత్తగా పరిచయమైన వ్యక్తులకు అది చెప్పకుండా ఈ యొక్క న్యూమరాలజీ కరెక్షన్ నేమ్ని చెప్తారు. మరి స్టార్టింగ్లో అది కుదరదు కదా. మీ వాళ్ళందరూ మీ పరిచయస్తులు, మీ స్నేహితులు ఎంత మీరు కరెక్షన్ చేసుకున్నా మీరు దాన్ని చెప్పుకోలేరు, వాళ్ళు నవ్వుతారేమోనని ఒక భయం, అందుకు పాత పేరే పిలుస్తుంటారు. అప్పుడు మీకు ఎలా వస్తుంది? ఇక్కడే మనం సైంటిఫిక్ వెర్షన్తో కూడిన ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని అవగాహన చేసుకోవాలి. అదేంటంటే మీరు గనక విలేజెస్లో చదువుకున్నట్లయితే అక్కడ ట్యూషన్స్ అని ఉంటాయి. ఆ ట్యూషన్స్కి వెళ్ళినప్పుడు మీరు ఒక 5 క్వశ్చన్లు ఇచ్చి చదివి అప్పచెప్పమంటారు. ఆ 5 క్వశ్చన్లు ఎంత చదివినా రావు. ఎందుకంటే మీరు అది చదువుతూ ఉంటే మీకు అంతకుముందు మీరు చూసిన సినిమాలోని ఒక సంఘటన, అంతకుముందు మీ అమ్మ కొట్టినటువంటి తిట్టినటువంటి ఆ సంఘటన, మీ ఫ్రెండ్ మీ చేతిలోని ఒక బిస్కెట్ని లాక్కొని పోయినటువంటి సంఘటన, ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఎలా? మనం యోగా కనుక చేసినప్పుడు శ్వాస మీద దృష్టి పెడదాం అనుకుంటే ఇలా పీల్చుకొని ఇలా వదులుతున్నప్పుడు ఈ బుర్రలోకి చాలా వస్తుంటాయి ఆలోచనలు. అలాగే మనం చదువుతున్నప్పుడు కూడా అలాగే వస్తుంటాయి. ఆ క్వశ్చన్ రాదు మీకు. అప్పుడు మన టీచర్స్ ఏం సలహా ఇస్తారంటే, అయ్యా ఇలా నువ్వు ఎంతసేపు చదివినా అంతే డిస్టర్బ్గా ఉన్నావు, అందుకని ఒక పని చెయ్యి, నువ్వు ఆ క్వశ్చన్ ఆన్సర్ని 5 సార్లు చూసి రాయి. అప్పుడు ఒకసారి గనక నువ్వు రాస్తే ఆ ఆన్సర్ అంతా 5 సార్లు నువ్వు చదివినట్టు లెక్క, యాజ్ పర్ సైంటిఫిక్
ప్యాటర్న్ ఇది. అదే నువ్వు 5 సార్లు చూసి రాసావనుకోండి, 5 5లు 25 సార్లు నువ్వు చదివినట్టు. ఎందుకు? చదివేటప్పుడు కళ్ళు మాత్రమే చూస్తాయి, చేతులు పట్టుకోవాలి కాబట్టి పుస్తకం, ఇక బ్రెయిన్ దాని ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తుంటుంది. అదే రాయాలనుకోండి, చూసి రాయాలి కదా, బ్రెయిన్ ఆలోచించాలి, కళ్ళు చూడాలి, చేతులు చూడాలి, అవయవాలన్నీ సంసిద్ధంగా ఉండాలి. ఇదే ఫార్ములా ఆ రోజు మహర్షులు తపస్సు చేసిన దానిలో కానీ, మన నాయనమ్మలు రామకోటి రాసిన దానిలో కానీ, ఇప్పుడు మనం 14 డైమెన్షన్లో చేయబడిన మీ వైబ్రేషన్ ప్రకారం ఉన్న మీ నేమును రాసేటప్పుడు కానీ ఈ సూత్రమే దాగి ఉంది. ఇప్పుడు మనం నేమ్ కరెక్షన్లో చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తుంది. 50 సార్లు రాయాలా, 30 సార్లు రాయాలి, 40 సార్లు రాయాలని. అఫ్కోర్స్ వేరే న్యూమరాలజిస్టుల దగ్గర చేయించుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. ఏమైంది? వాళ్ళకేమైంది? నష్టపోయేది మీరే కదా. అందులో ఒక సైంటిఫిక్ రీజన్ ఉందనే లాజిక్ కూడా తెలియకుండా న్యూమరాలజిస్టులు అవుతున్నారు. మీరేమో అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళతోనే చేయించుకొని ఇబ్బంది పడుతున్నారు. అది కాదు, కరెక్ట్గా సైంటిఫిక్ వేలో మీకు మీ పేరుని 52 సార్లు రాయండి, 52 రోజులు రాయండి, అది ఒక కోర్స్ అంటే అలాగే రాయాలి. దానికి ఒక రీజన్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు 50 సార్లు రాశారు అంటే ఎన్నిసార్లు చదివినట్టు? 50 × 5. మీరు డైలీ 50 సార్లు రాస్తున్నారంటే 50 × 5 250 సార్లు చదివినట్లు. చదవటం అంటే ఏంటండి? పేరు పిలవటం. ఇప్పుడు బయట పిలిచేవాళ్ళు మీ కాలింగ్ నేమ్ని ఈ ప్రపంచంలో ఏ వ్యక్తిని పిలిచినా కూడా మ్యాక్సిమం 50 సార్లు పిలుస్తారు ఒక రోజు, అంతకంటే ఎక్కువ పిలవాల్సిన అవసరం లేదు. మినిమం ఒక 10 సార్లు పిలుస్తారు. మిగతాదంతా ఏమంటారు? కొత్త వాళ్ళు సార్ అంటారు, లేదా అన్న అంటారు, లేదా బాస్ అంటారు. ఇవే అనేది పిలవాల్సిన అవసరం చాలా తక్కువ మందికే వస్తుంది. ఒకవేళ అనుకున్నా హయ్యెస్ట్గా 50 సార్లు పిలుస్తారు. కానీ మీరు 50 సార్లు రాస్తే 250 సార్లు పిలవబడినట్లు. ఇప్పుడు ఒకప్పుడు సర్టిఫికెట్ నేమ్కి ఏముండదు, కాలింగ్ నేమ్కే ఉంటుంది అని ఎందుకన్నారు? సర్టిఫికెట్ నేమ్ అనేది ఎప్పుడో ఎలక్షన్లోనో, జాబుకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేదా ఆధార్ కార్డులోనో ఇలా ఉంటుంది కాబట్టి దానికంటే ఎక్కువగా పిలువబడుతున్నారు కాబట్టి. మరి ఇప్పుడు సర్టిఫికెట్లోది ఎప్పుడో ఒకసారి 5 సార్లు వేసుకోండి. ఇప్పుడు కాలింగ్ నేమ్ అనేది 50 సార్లు. మరి ఇప్పుడు మనం రాస్తున్న నేమో 250 సార్లు. సంక్రమణ ధర్మం వర్తిస్తుంది ఇక్కడ. దీనికంటే ఇది ఎక్కువ కాబట్టి ఇది అన్నారు. మరి దీనికంటే ఇది ఎక్కువ, ఇది అవుతుంది. అప్పుడు దీనికంటే కూడా ఇది ఎక్కువ అవుతుంది. ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి అయితే ఏ గ్రేటర్ దెన్ సి కదా. ఇక్కడ లెస్ వస్తుంది మనకి. ఏ లెస్ దాన్ బి అంటే బి కంటే ఏ తక్కువ ఉంది కాబట్టి బి గ్రేట్ ఉంది. మరి బి లెస్ దాన్ సి, సి కంటే బి తక్కువ అయింది, సో సి గ్రేటు. మరి ఏకి చూసుకుంటే ఆల్సో ఏ ఈజ్ లెస్ దాన్ సి. కాబట్టి మీరు న్యూమరాలజీ ప్రకారం మనం ఏదైతే నేముని 14 డైమెన్షన్స్లో ఒక పర్ఫెక్ట్ న్యూమరాలజిస్టు దగ్గర పర్ఫెక్ట్గా చేయించుకొని మనము కూడా దాన్ని పర్ఫెక్ట్గా రాస్తున్నామో. ఎందుకంటే రాయటం ఒక డైమెన్షన్ అండి. రాసే విధానం ఒక డైమెన్షన్. రాస్తున్నామో డెఫినెట్గా ఆ నేముని మనము ఏ సర్టిఫికెట్లో కూడా ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, గజెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఏదైతే బాగలేదన్నామో ఆ పేరే రన్ అవ్వచ్చు. ఎందుకంటే అది సర్టిఫికెట్ నేమ్. ఆల్ సర్టిఫికెట్ నేమ్స్ ఆర్ న్యూట్రల్, ఆల్ రికార్డ్ నేమ్స్ ఆర్ న్యూట్రల్. ప్రాబ్లం ఏముంది? అలాగే ఇంకొంతమంది మాకు శక్తి ఉంది, చిన్నపిల్లలు కదా ఎక్కించుకుంటాం, ఆధార్లు ఎక్కించుకుంటాం అంటుంటారు. ఓకే, తప్పులేదు. అసలు పేరు పెట్టలేదు, మనం పేరు ఇచ్చాము, ఎక్కించుకోనివ్వండి. వాళ్ళకి ఇంకో సమస్య వచ్చింది. అదేంటంటే మనం రాజ్యశ్రీ అనే ఒక నేమ్ ఉంది. రాజ్యశ్రీ నేను ఇలా ఇచ్చాను ఆ పేరుని, తెలుగులో రాజ్యశ్రీ నేను ఇలా ఇచ్చాను. ఇది న్యూమరాలజీగా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి ఇచ్చాను. ఓకే, వాళ్ళకే సమస్య ఎదురవుద్దంటే ఇలా వెళ్ళి స్పెల్లింగ్ రాయమన్నప్పుడు అక్కడ ఉన్నవారు ఇక్కడ 2 ఎస్లు పెట్టరు, ఒక ఎస్సే పెట్టాలంటారు. ఎందుకంటారు?
ఆ రిపీట్ లెటర్ ఎందుకు రాకూడదు అంటారు? మరి నిజంగా రావచ్చా రాకూడదా? అది ఒక వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఓకే, అయితే అప్పుడు మీరేం చేయాలంటే రాజ్యశ్రీ అని రికార్డులోకి ఎక్కియాలంటే ఇక్కడ ఉన్న ఈ స్పెల్లింగ్ని మీరు ఇలా చెప్పాలి వాళ్ళకి, రాజ్యశ్రీ ఇలాగే ఇవ్వాలి మీరు. అర్థమవుతుందండి? నష్టము లేదు. ఎందుకు? అది సర్టిఫికెట్ నేమ్ అవుద్ది, రికార్డెడ్ నేమ్ అవుద్ది, నాట్ యూస్ఫుల్. రేపు ఇదే పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ అట్ట మీద ఏం రాస్తారు? ఇది రాస్తారు. అందరూ చూస్తారు బుక్, రాజ్యశ్రీది రాజ్యశ్రీది అంటారు. ఏముంది? RAJOASSREE ఇదే చూస్తారు అందరూ. మనం ఎక్కడ అదే రాస్తాం, సైన్ అదే చేస్తాం. ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సర్టిఫికెట్స్ రికార్డ్స్ నాట్ యూజ్, పంపించండి, కానీ దీన్ని అమలు చేయండి. అంటే ఇక్కడ న్యూమరాలజీ అంటే మనం వాడుకండి, వాడుక, వ్యావహారిక నామము, వాడుకునేటువంటి నామము. ఎక్కడ వాడుకోవాలి? మనం ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక ఆఫీస్ ఉంది, నా పేరేంటి? శ్రీనివాసరావు. నా యొక్క న్యూమరాలజీ పేరేంటి? నివాస్ వాల్మీకి. నేను నివాస్ వాల్మీకి అని ఇక్కడ వాడుకుంటాను. ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది? ఏ గవర్నమెంట్కి ఏం ప్రాబ్లం ఉంది? లేదు కదా. సో ఈ విధంగా మనం న్యూమరాలజీ ప్రకారం ఉన్న నేముని సర్టిఫికెట్లోకి ఎక్కించాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత పిల్లలకు గనక మనం పేరు పెట్టుకుంటే దాన్ని సర్టిఫికేట్లోకి ఎక్కించేటప్పుడు మనం ఇచ్చిన నేమ్ కాకుండా అందరికీ అలవాటైన స్పెల్లింగ్లోనే ఇవ్వచ్చు, మనం ఇచ్చిన నేముని వాడుకోవచ్చు. చాలామంది న్యూమరాలజీ ఇష్టపడతారు. ఏమండి మాకు రిపీట్ లెటర్లు వద్దండి. ఎందుకండి? అంతకాడికి మీకు న్యూమరాలజీ ఎందుకు? ఆ పవర్ని మీరు ఎలా పొందుతారు? ఒకటి పూర్తి అవగాహన మీకు ఉండాలి. లేదు, మీరు ఎవరిని డిపెండ్ అవ్వాలి? న్యూమరాలజిస్ట్ అని డిసైడ్ అవ్వాలి. మనం ఒక టైలర్ని డిసైడ్ అవుతాం షర్టు బాగా కుడతాడని. ఇంకంతే, ఎంత ఖరీదు గల బట్టలైనా తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాం కుట్టమని. అంతేగాని మనం ఆయనకి ప్రతిసారి సలహా ఇస్తామా? చేతిలో ఈ కలర్ దారం వేయండి, అదిగో చేతిని ఇంత పొడుగు పెట్టండి, లేదా ఇంత టైట్ పెట్టండి అంటామా? అనం కదండి. మన ప్రకారం మనకి ఎంత లూజ్ ఉండాలి ఏంటి అనేది ఒక ఫిక్స్డ్ ఉంటుంది. లేదా పెరిగితే చేసుకుంటాడు, ఆయన ఇష్టం. అప్పుడే కదా మనకి పర్ఫెక్ట్ వచ్చేది. మీరు న్యూమరాలజిస్ట్కి ఇచ్చి నాకు రిపీట్ లెటర్లు వద్దు, ఆ లెటర్లు వద్దు, ఈ లెటర్లు వద్దు అంటారు. ఇంకొకరు ఏమంటారు? ఈ తెలిసి తెలియని న్యూమరాలజిస్టులు అందరూ కూడా ఒక ఆయన వస్తారు, ఎవరి పేరులో తా ఉండకూడదు అంటాడు. ఆయనకు తెలియదు. మీరు కూర్చొని ఏమండి ఎవరి పేర్లో ఉండకూడదు అంటకండి అని నాకు చెప్తే ఏం చేయమంటారు? నేను ఆయన దగ్గర నేర్చుకోమంటారా, మీ దగ్గర నేర్చుకోమంటారా? చెప్పండి. ఆయనకి తెలియని దాన్ని నేనేం చేయను? నేను వెళ్ళి ఆయనకి కోచింగ్ ఇవ్వమంటారా? లేడీస్ పేర్లో తా ఉండకూడదండి, జెంట్స్ పేర్లో ఉండొచ్చు, ఉండాలి కూడా. అది ఆయనకి తెలియబోద్దు, నేనేం చేయను. ఓకే, అది విన్నారు. అలాంటిప్పుడు ఏం చేయాలి? మీరు చక్కగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి చేపించుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ 14 డైమెన్షన్లో కావాలి, ఇది వినరు. ఎవరెవరో తలక మాసంలో చెప్పినన్ని తీసుకొచ్చి చెడు పెడతారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే నేర్చుకోండి. ఎందుకంటే ఇది ఒక యూనిక్ సబ్జెక్టు, ఇది ఒక డిగ్నిఫైడ్ సబ్జెక్టు. నేర్చుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి, మీ బంధువులకి మీరే చేయండి. మీరు ఎక్కడ నేర్చుకున్నా నేర్పటం అయిపోయాక మీకు వాళ్ళకి సంబంధం ఉండదు. కానీ మన దగ్గర అలా కాదు. మీరు నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మన ఇద్దరికి సంబంధం ఉంటుంది. చక్కగా మీరు ప్రతిదీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మీకు నేర్పిన, మీకు ఇచ్చిన మెటీరియల్లో ఏముందో అంతవరకు క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత కావాలి అది కూడా నేర్చుకోవచ్చు, దానిపైన క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. సో ఇలాంటి ఆలోచన మీకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, చక్కగా నేర్చుకోండి. మీ దగ్గరికే వచ్చి నేర్పిస్తాను. మీకు గనక బిజీగా ఉంటే, మీకు ఖాళీగా ఉన్న రోజు మొత్తంలో ఖాళీగా ఉన్న ఒక 2 గంటలు మీకు నేర్పిస్తాను. ప్రాబ్లం ఏముంది? అలాగే ఈ సర్వీస్ తీసుకోవాలన్నా కూడా ఈ యొక్క కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా ఆఫీసు సిబ్బంది మీకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దామండి.